అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కాలాన్ని ఆజ్ఞాపించే అద్వితీయుడు, ప్రళయాన్ని ఆదేశించే పరమేశ్వరుడు, సృష్టి స్థితి లయ కారకుడు, మహాయోగి అయిన మహాశివుడి అనుగ్రహం మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. పూర్వకాలంలో ఒక పెద్ద రాజ్యాన్ని పరిపాలిస్తూ అసురుల రాజైన తారకాసురుడు అనే రాక్షసుడు తన సైన్యంతో ఉండేవాడు. అతను అధికారం కోసం ఎల్లప్పుడూ తపిస్తూ తన శక్తిని పెంచుకోవాలని ఆశించిన అహంకారి రాక్షసుడు. అతని కోరికలకు హద్దులు లేవు. స్వార్థము మరియు క్రూరత్వంతో అనేక విజయాలను సాధించాడు. ఇతను మహాశివభక్తుడు, మహాబలశాలి. తారకాసురుడు బ్రహ్మదేవునికి కొన్ని వేల సంవత్సరాల పాటు తపస్సు చేస్తాడు. తన తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటాడు. అందుకు తారకాసురుడు, నాకు దేవతల వల్ల కానీ, అసురుల వల్ల కానీ, మానవుల వల్ల కానీ, మరే ఇతర ప్రాణుల వల్ల కానీ మరణం సంభవించకూడదని వరం కోరుతాడు. అందుకు బ్రహ్మదేవుడు, అది అసాధ్యం, వేరొక కోరిక కోరుకోమంటాడు. తారకాసురుడు, అయితే నాకు శివుడి కుమారుడి చేత తప్ప మరెవరి చేత మరణం సంభవించకూడదని వరం కోరుతాడు. దానికి బ్రహ్మదేవుడు తదాస్తు అని వరాన్ని ప్రసాదిస్తాడు. ఓం నమః శివాయ.